హాయ్ ఫ్రెండ్స్, 2025 వెళ్ళిపోయింది. మనం ఏం చేయాలి, ఏం చేద్దాము, ఈరోజు చేద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, నెక్స్ట్ మంత్ చేద్దాం అనుకుంటూ నెక్స్ట్ ఇయర్ వచ్చేసింది. అంటే 2026లో మనం వచ్చేసాం. సో అవన్నీ వెళ్ళిపోయాయి, చేయాలనుకున్నాయి ఆగిపోయాయి. బట్ మనం ఆగలేదు కదా, మనము ప్రయత్నిస్తూనే ఉండాలి. సో 2026 వచ్చింది. ఇప్పుడు డబ్బు సంపాదించేది కాదు, అస్సలే కాదు. డబ్బును పెంచే వాళ్ళదే పై ఎత్తం. అర్థమైంది కదా? అలానే జీతం కోసం జీవితం కాదు, లాభం కోసం పని చేయాల్సి వస్తుంది. అది మెయిన్ కదా. మనము జీతం కోసం పని చేస్తూనే ఉంటాం, బట్ ఇప్పుడు మనం లాభం కోసమే ఆలోచించాలి. అదే మన లక్ష్యం, అదే మన ధైర్యం. అదే కాదు, రిస్క్ తీసుకోకపోతే అందులో ఉన్న మజా ఏందో తెలియదు. ఒకసారి ఈ 2026లో ఒకసారి రిస్క్ చేసి ట్రై చేయి. ఏమవుతుంది? మా అంటే 2026 పోతుంది, 2027 వస్తుంది, అంతే. రిస్క్ ఎత్తి చెయ్యి, అందులో రిస్క్ ఉంటుంది. మనము ఈరోజు రేపు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి చూడు, మనకు తెలుస్తుంది. ఈ రోజుల్లో స్మార్ట్గా ఆలోచించే వాళ్ళు కాదు, స్మార్ట్గా సేవ్ చేసేవాళ్ళు ఈ 2026లో గెలుస్తారు. సో మీరందరూ ఎవరైనా సరే ఈ 2026లో ఏదో ఒక స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలి. 2027లో చాలా జ్ఞాపకాలు ఉండాలి. నేను అదే ప్రయత్నంతోనే 2026లో స్టార్ట్ చేయబోతున్నాను. మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. స్టార్ట్ అవుతుంది, ఇంకో కొన్ని రోజులలో మీ ముందు నేను ఉంటాను. జై హింద్, జై శ్రీరామ్.